ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదల విషయంలో ఏమాత్రం తగ్గదు పార్వతమ్మ. తనకున్నంతలోనే, తనకి ఉన్న స్తోమతలోనే బాగా చూసుకుంటూ ఉంటుంది బాలుని. అయితే బాలు కోసం ఒక గోల్డ్ చైన్ కొని తీసుకొని వస్తుంది. ఇక సుమతి మీనాతో వేపిచ్చాలన్నట్టు చెప్తూ ఉంటే, "ఎందుకు? మీ అక్క ఇప్పుడున్నది చాల్లేదా నా గుండెల్లో? ఇంకా కూడా ఉండాలా?" అన్నట్టు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీనా ఏమో ఆ చైన్ అయితే బాలుకి వేస్తూ ఉంటే, బాలు ప్రేమగా మీనాని చూస్తూ ఉంటాడు. ఇదంతా బాగుంది అనుకుంటే, ఇంతలో అంటే మీనా వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనర్ బామ్మర్ది మీనా గురించి చాలా తప్పుగా చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు. "ఎవరు మీనా వాళ్ళ ఇంట్లో కొత్తగా కనిపిస్తున్నారు" అంటే, "మీనా వాళ్ళ ఆయన" అని అయితే చెప్పడంతో, "ఓహో! అన్నయ్యని చేసుకోబోయి తమ్ముడిని చేసుకుందా గత్యంతరం లేక. వీడితో అయినా ఉంటుందో లేకుంటే మధ్యలోనే వెళ్ళిపోతుందో" అని అయితే అంటూ ఉంటే, ఆ మాటకు బాలుకి చాలా కోపమొచ్చేసి పోయి వాడి కాలర్ పట్టుకొని చెడమడ వాయించేసి కిందేసి పడేసి మరీ కొడుతూ ఉంటాడు. ఈ విషయం పక్కింటి ఆవిడ ద్వారా తెలుసుకున్న మీనా, పార్వతమ్మ వీళ్ళందరూ హడావిడిగా వచ్చి, "బాబు వదిలేయి బాబు, వదిలేయి బాబు" అని అయితే అంటూ ఉన్నా కూడా బాలు వినిపించుకోడు. కానీ మీనాకు మాత్రం బాలు విషయంలో చాలా కోపమొస్తుంది. ఈ గొడవలు వద్దు మానేసేయి అన్నా కూడా ఈ గొడవలకి వెళ్తున్నాడనైతే చాలా డిసప్పాయింటింగ్‌గా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది బాలు విషయంలో.